భీష్ముల వారు అంపశయమై ఉన్నాడు. ధర్మరాజుకి పరమాత్మ చెప్తున్నాడు, నాయన చూడు, సకల ధర్మాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలన్నీ గ్రహించు, అది నీకు ఉపయోగపడుతుంది అనగానే అక్కడికి వెళ్ళి తాతయ్య అని నమస్కరిస్తే నాయనా అని అంటూ జాలిగా చూస్తూ ఏమి నాయనా అని అన్నాడు. అప్పుడే ధర్మరాజు కో ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మాల్లో కంటే ధర్మమైనటువంటిది ఏది అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, ఇంకా ధర్మాన్ని గురించి అడుగుతావా నన్ను, నీ పక్కనే ధర్మస్వరూపాన్ని పెట్టుకొని అని ఆ పరమాత్మని వాసుదేవుణ్ణి చూస్తూ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం, జగత్ప్రభుం అనంతుడు పురుషోత్తముడు, ఆయన్ని ఆరాధించడమే సకల ధర్మాల్లో కల్లా ధర్మం. ఉత్కృష్టమైన ధర్మం ఏదంటే వాసుదేవుణ్ణి ఆరాధించడమే, భగవంతుని సేవించడమే, భగవంతుని అర్చించడమే. కనుక అంతకు మించి ధర్మం లేదు. అంటే ఆయన ఎట్లాంటి వాడు అనంటే అప్పుడు చెప్పుకొచ్చాడు విష్ణు సహస్రనామాన్ని. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన అంటూ పరమాత్మను చూస్తూ ఈయన విష్ణు సహస్రనామాన్ని గానం చేశాడు. పరమాత్మ కూడా సంతోషించాడు. ఆ సూక్ష్మ ధర్మాలన్నీ గ్రహించాడు ధర్మరాజు. అదే ఈరోజు మనల్ని అందరినీ ఉద్ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆత్మబంధువులారా, ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని నిత్యము పారాయణం చేస్తారో అవ్యాజ్యమైనటువంటి పరమాత్మ అనుగ్రహానికి వాళ్ళు పాత్రలు అవుతారు. అంతకు మించిన స్తోత్రం మరొకటి లేదు.